చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పేది అంటే చెప్పలేమండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి. ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక అభ్యర్థన. మీ పరిధిలో ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన.